గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటనతో టాలీవుడ్ పెద్దలు దిగొస్తున్నారు. పవన్ను సమర్థిస్తూ అల్లు అరవింద్ ఇప్పటికే మీడియా ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం నిజమేనన్న అల్లు అరవింద్, ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ఇండస్ట్రీ పెద్దలు కలవొక్కపోవడం సరికాదంటూ కామెంట్ చేశారు పవన్. ఇక పవన్ దెబ్బకు ఇండస్ట్రీ సెటరైట్ అవుతుందా? బడా బాబులు దారికొస్తారా? ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు భరత్ కుమార్ యాదవ్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రేగల్ లక్ష్మణరావు గారు, మరి కాసేపట్లోనే ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులు అలాగే ఎనలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా భరత్ కుమార్ యాదవ్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు క్లియర్ గా ఉంది. భరత్ కుమార్ యాదవ్ గారు, లో ఉన్నటువంటి పెద్దలందరికీ, జీ టీవీకి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం అండి. 2 రోజులుగా భరత్ కుమార్ యాదవ్ గారు, 2 రోజులుగా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అసంతృప్తి, అంతకుముందు మంత్రి కందుల దుర్గేష్ చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా చూస్తాం. కొంత ఇండస్ట్రీని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తాం. ఆ నలుగురు అంటూ కూడా వార్తలు తీవ్ర స్థాయిలో గుప్పమన్న పరిస్థితి. అయితే ఇక్కడే విపక్షాల నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. గతంలో మేం కూడా కొంత మంచి చేయాలని చూస్తే విమర్శించారు. ఇప్పుడు మీరు కూడా చేస్తున్నది అదే కదా, ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు, బెదిరిస్తున్నారు అనే ధోరణిలో విపక్షాలు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో? నమస్కారం అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ముందు గతంలో కూడా ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి ఇండస్ట్రీలో రకరకాలుగా సమావేశాలు, ప్రొడ్యూసర్స్ సమావేశాలు, అదే విధంగా డిస్ట్రిబ్యూటర్ల సమావేశాలు, అదే విధంగా ఎగ్జిబిటర్స్ సమావేశాలు, ఇవన్నీ కూడా జరిగాయండి. నేను అన్ని కూడా గమనిస్తూ ఉన్నా. నేనేమంటానంటే, వాస్తవాలు ఈరోజు బయట మాట్లాడే దమ్మున్నటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినందువల్ల ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయండి. లేకుంటే అవన్నీ కూడా బయటకు చాలా లొసుకులు ఉన్నాయండి. ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా దుర్మార్గాలు ఉన్నాయి, చాలా దౌర్జన్యాలు ఉన్నాయి, చాలా థియేటర్స్ ని ఇబ్బంది పెడతారు, అదేమంటే డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెడతారు, నిర్మాతలు, చిన్న నిర్మాతలను ఇబ్బంది పెడతారు. అదేవిధంగా ఎవరికి వాళ్ళు కొల్యుడే ఒక నలుగురు అనేది వాస్తవం అండి. ఈ నలుగురిలో కూడా నేనైతే ఒకే విషయం చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు రెంట్ పర్సెంటేజ్ దీనిలో నడుస్తా ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, రెంట్ ఆర్ పర్సెంటేజ్ నడిచేటప్పుడు మీరు కొత్తగా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు పెట్టకుండా ఇప్పుడు మీరు కొత్తగా ఈ యొక్క సమావేశాలు పెట్టి మేము ఏదైతే థియేటర్లు క్లోజ్ చేస్తాం మా యొక్క పర్సెంటేజ్ లేకపోతే అని చెప్పి చాలా మంది ఎగ్జిబిటర్స్ మాట్లాడడం జరిగింది. వాళ్ళకు వత్తాసుగా నిర్మాతలు కూడా కొంతమంది. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు థియేటర్లన్నీ కూడా ఎగ్జిబిటర్స్ ఓనర్ చేతుల్లో లేవండి. ఇది వాస్తవం. ఓనర్ల చేతుల్లో థియేటర్లు లేవు. దీన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి నిర్మాతల చేతిలోనే ఈ యొక్క థియేటర్లు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి విధానాలు నచ్చకపోతే వాళ్ళు ఒక మాఫియా, సినీ మాఫియా అండి ఇది మీరేదో నేను చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా. ఇది సినీ మాఫియా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏదైతే ఈ పెద్దలు సరైనటువంటి రెంట్లు గాని సరైనటువంటి పర్సెంటేజ్ రానప్పుడు మీరు ఓనర్స్ దగ్గర లీజుకి ఎందుకు తీసుకున్నారు, అవుట్ లీజ్ కి ఎందుకు తీసుకున్నారు? ఓనర్స్ నడుపుతారు కదా, లేదు నడపలేరు, వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. ఇప్పుడు అదే కదా చేస్తున్నారు, క్లోజ్ చేసే ఉన్నారు కదా. థియేటర్లన్నీ నడవట్లేదు, సినిమాలు లేవు. ఎందుకు సినిమాలు లేవు అనేది కూడా పరిష్కారం చూపించాల్సింది ఆ నిర్మాతల నలుగురే. ఎందుకని చెప్తున్నానంటే, మీరు బడ్జెట్ లో సినిమాలు తీయాలి, కానీ మీరు 100 కోట్లు పెట్టి బడ్జెట్ లో సినిమాలు 1-2 తీస్తే సినిమా థియేటర్లు సినిమాలు వస్తాయి. మీరు ఆ రేంజ్ లో తీసినప్పుడు ఒక 4-5 సినిమాలు మాత్రమే వస్తాయి. హీరోలు మాత్రం చాలా మంది ఉన్నారు, డైరెక్టర్లు మాత్రం చాలా మంది ఉన్నారు. డైరెక్టర్లు పోతే హీరోలు వాళ్ళ కోరికలు వేరుగా ఉంటాయి. అదే విధంగా ఈ మధ్య డైరెక్టర్ ఒక్క సినిమా హిట్ అయితే 50 కోట్లు అడుగుతారండి, 20 కోట్లు అడుగుతారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలండి. కానీ నేనేమంటున్నా అంటే, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు పూర్తిగా నాశనం అయ్యి పూర్తిగా కొలాప్స్ అయినటువంటి విషయాలు మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. భరత్ కుమార్ యాదవ్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి వస్తాను. మనం వైసీపీ వెర్షన్ కూడా విందాం, ఎందుకంటే కంప్లీట్ గా పొలిటికల్ యాంగిల్ తో మనం డిస్కస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి. లక్ష్మణరావు గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు?
యా లక్ష్మణరావు గారు నమస్తే. ఏంటి వైసీపీ క్లియర్ గా ఉందండి వాయిస్. యా లక్ష్మణరావు గారు నమస్తే. వైసీపీ ఏ రకంగా చూస్తుంది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి, డిప్యూటీ సీఎం గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి లేఖను మీరు ఇప్పటికే చూసుంటారు. దాంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? శివ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, జీ తెలుగు న్యూస్ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఇది గత 2-3 నెలలుగా నలుగుతూ ఉందండి. ఎగ్జిక్యూటివ్లకి, నిర్మాతలకి మధ్య ఏదైతే ఇదివరకు థియేటర్లన్నీ కూడా రెంటెడ్ గా ఉండేవి, ఇప్పుడు మాకు రెంట్ వద్దు, మాకు పర్సంటేజ్ కావాలి అని చెప్పి ఎగ్జిక్యూటివ్లు, థియేటర్స్ అందరూ, ఓనర్స్ అందరూ కూడా మరి నిర్మాతలను అడగడం జరుగుతుంది. నిర్మాతలు ఏం చెప్తా ఉన్నారంటే, మేము మీకు రెంట్ అయితే ఇవ్వగలం, లేదు ఈ పర్సంటేజ్ వైజ్ అయితే మేము నష్టపోతాం, మేము కోట్లు పెట్టి సినిమా తీస్తే విధానంలో దానికి పర్సంటేజ్ అడగడం ద్వారా మేము నష్టపోతాం కాబట్టి మేము పర్సంటేజ్ ఇవ్వలేము అని చెప్పి వాళ్ళ మధ్య ఇది 2-3 నెలల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం. సో మేము ఒకటే చెప్తున్నాం అండి, ఇది రేపు జూన్ 1వ తారీఖు నుంచి మేము థియేటర్లన్నీ బంద్ చేస్తాం, థియేటర్లు తీయమని చెప్తామండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏమో జూన్ 12వ తారీఖున రిలీజ్ కాబోతామని. అయితే 12వ తారీఖున అంటే ఇప్పటికి దాదాపుగా ఒక 20 రోజుల టైం ఉంది. ఈ 20 రోజుల్లో ఏ చర్చ అయినా జరగవచ్చు. అవతల నిర్మాతలకి అలాగే ఎగ్జిక్యూటివ్స్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉండే అవసరం కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముందుగానే తొందరపడ్డారనే విషయం అయితే మనకు కనబడతాం. ఎందుకంటే ఆ 4 అన్నాళ్ళు ఇప్పుడు కాదు కదా, ఆ 4 అన్నాళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకుని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నారు కదా. మరి ఆ రోజున ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు? మరి ఆ రోజున ఎందుకు పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా సినిమా థియేటర్ లో ఉన్నటువంటి పాప్కార్న్స్ గానీ, సమోసాలు గానీ, సినిమా థియేటర్ లో అమ్ముతున్నటువంటి కూల్ డ్రింక్స్ గానీ, సినిమా థియేటర్ లో ఉన్నటువంటి ఇతర విషయాలు ఏదైనా సరే, పరిశుభ్రత గాని, టాయిలెట్స్ వ్యవహారం గాని ఏ పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజున కనబడలేదా? ఈ రోజున మీ సినిమాలు ఆపేస్తూ ఉన్నారు. లేదు, మీ ఒక్క సినిమా కాదు కదా, జూన్ 1వ తారీఖు నుంచి ఏ సినిమాలు రిలీజ్ అవుతే అన్ని సినిమాలు వాళ్ళు బంద్ చేస్తున్నట్టుగా మీ ఒక్క సినిమా మీద మీరు ఎందుకు ఆపాదించుకుంటారు? నేను ఒకటే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీ మీద చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలి, సినిమా ఇండస్ట్రీని ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్లాలన్న ఆలోచన విధానం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ప్రశ్నించేవారు, ఎప్పుడో అడిగేవారు. ఆ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల పైన ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఆయనకు ఉంది. ఈ రోజున ఇంకా మంచి అవకాశం. ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి మీరు నిజంగానే సినిమా టికెట్లు భారమైనప్పుడు అతి సామాన్య ప్రజలకి సినిమా టికెట్లుగా భారంగా ఉన్నాయి, వాళ్ళు సినిమా చూడలేకపోతున్నారు, వాళ్ళ నెత్తి మీద గుదిబండలాగా ఇవి ఉన్నాయని గతంలో మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో మరి సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం జరిగింది. దానికి గొగ్గోలు పెట్టారు, ఇగో మా సినిమాలకి రేట్లు తగ్గించారు, ఇంకెవరి సినిమాలకి రేట్లు తగ్గించలేదు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగంటే 100 కోట్లతో గానీ, 200 కోట్లతో గానీ, 400-500 కోట్లతో గానీ, 1000 కోట్లతో తీసిన సినిమాలు ఏమైనా ఉంటే దానికి ఒక మోస్తరుగా మీరు సినిమా టికెట్లు పెంచుకోవచ్చు. చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ తో తీసుకునే సినిమాలకి నార్మల్ బడ్జెట్ తో మీరు, నార్మల్ టికెట్ తో మీరు సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో, వైజాగ్ లో గానీ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా షూటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమాకి వాళ్ళు పర్సంటేజ్ ప్రకారంగా సినిమా టికెట్ల రేట్లతో పెంచడం గానీ, ఆయా సినిమా అభివృద్ధికి, డెవలప్మెంట్ కి చాలా కృషి చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు సినిమాలు తీస్తేనే మీ యొక్క సినిమా టికెట్ల రేట్లు మీరు పెంచుకునే అవకాశం ఇస్తామని ఆ రోజున చాలా సుస్పష్టంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కోణంలో చూస్తే శివ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, మీరు మా సినిమానే ఆపేస్తారా అంటే నేనంటే లెక్క లేదా, మేమంటే రెస్పెక్ట్ లేదా, ఇదేనా మీరు చేస్తారు అని చెప్పి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వేసేసారంటే, థియేటర్లు అన్నిటి మీద మేము తనిఖీ చేస్తాం, థియేటర్లో అమ్ముతున్నటువంటి ఏవైతే తినుబండరాలు ఉన్నాయో మరి థియేటర్లో పరిశుభ్రత బాగుంది చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పి మేము ఒకటే చెప్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇదే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించి పిలిపించి మీకేం కావాలి, మీ సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాము, మీరు వైజాగ్ వస్తే వైజాగ్ లో మీకు అందరికి కూడా స్థలాలు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము, స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాము, అన్ని రకాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి మా అంత కృషి ఉంటది, మీకు ఆ రకంగా మీకు స్థలాలు ఇస్తాం రండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు గొగ్గలు పెట్టారు. గాట్ యువర్ పాయింట్. ఓకే 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 లక్ష్మణరావు గారు, నేనేమో వస్తా మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనం అన్ని పాయింట్స్ కూడా రైజ్ చేద్దాం. గారిని అవమానపరిచారు చిరంజీవి గారికి. రైట్ లక్ష్మణరావు గారు, అన్ని పాయింట్స్ రైజ్ చేద్దాం. కానీ ఒక్కసారి మనం ముందుగా అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనతో పాటు జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కృష్ణవేణి గారు, 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోని సినీ పెద్దల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయం నుంచి ఒక లేఖ కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఆయన ఆగ్రహానికి కారణం ఆయన సినిమా హరిహర వీరమలోను అడ్డుకోవడానికే థియేటర్ల బంద్ అనేటటువంటి ఒక చర్యను ఇండస్ట్రీకి చెందినటువంటి 4 కీలక వ్యక్తులు వెనకుండి ఇదంతా కూడా చేస్తున్నారని బాహాటంగానే మంత్రి కందులు దుర్గేష్ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అయితే రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకుంటానంటున్నారు పవన్ కళ్యాణ్. అసలు ఏం జరిగింది మొత్తం వ్యవహారంలో? సార్ శివ గారు, మీకు గుడ్ మార్నింగ్ అండి. అలాగే జీ న్యూస్ వీక్షకులకు కూడా నమస్కారం, ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడారండి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఆయన సినిమా కాబట్టి మాట్లాడుతున్నారు అన్న టైప్ లో మాట్లాడుతున్నారు సార్. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఏ విధంగా ఉంది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీని 4 నిర్మాతల్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో మాత్రమే వైసీపీ పనిచేస్తుందంటే డబ్బు కోసం మాత్రము రేపు పొద్దున్న వీళ్ళ ఉపయోగం కోసం మాత్రమే ఆలోచించేటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ క్యాడర్ సార్. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుందంటే టికెట్ 100 రూపాయలు చేసి గవర్నమెంట్ ఉద్యోగుల్ని థియేటర్ల దగ్గర కాపలా పెట్టినటువంటి, రెవెన్యూ ఉద్యోగులను కూడా కాపలా పెట్టినటువంటి పరిస్థితిని ఆ రోజున చూసాము. అలాగే ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులతో వంగి దండాలు పెట్టించుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోకూడదు. అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తితోనే వంగి దండాలు పెట్టించుకున్నటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఉంది అంటే కనుక అది వైఎస్ఆర్సీపీలో నడిచినటువంటి ప్రభుత్వం సార్. కానీ అలాంటి ప్రభుత్వం ఇక్కడెక్కడా లేదు. ఏపీలో కూడా కూటమి ప్రభుత్వంలో అంటే పవన్ కళ్యాణ్ గారు సూటిగా ఒక క్వశ్చన్ వేశారు, నన్ను కలిసారా లేదా అని ఆయన డిప్యూటీ సీఎం గారు అడగల. సీఎం గారిని కలిసారా? 1 ఇయర్ అవుతుంది. అంటే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రాయితీలు ప్రతి అంశంలోని ప్రభుత్వానికి అనుసంధానంగానే పనిచేస్తూ ఉంటాయి సార్. కానీ ఇది ఏదో అయితే కృష్ణవేణి గారు లక్ష్మణరావు గారు ఇందాక మాట్లాడుతూ కూడా ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఆయన ఆ 4 అనేది గతం నుంచి కూడా ఉంది. థియేటర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 80% వరకు కూడా ఆ 4 చేతుల్లోనే ఉన్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఎప్పుడూ కూడా వారి చేతుల్లోనే ఎందుకుంటున్నాయి, వారి గుత్తాధిపత్యం ఎందుకని ఆయన నటుడుగా కూడా ప్రశ్నించలేదు. ఉప ముఖ్యమంత్రి అయ్యి ఏడాది కావస్తుంది, ఇప్పుడు కూడా ప్రశ్నించలేదు. కేవలం ఆయన సినిమా విషయం వరకు వచ్చేసరికి మాత్రమే స్పందిస్తున్నారు. ఆయన సూటిగా అడుగుతున్నారు. ఇది వ్యాలిడ్ క్వశ్చనే కదా, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు సార్? ఇదే శివ గారు చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఎందుకు క్వశ్చన్ చేశారు, ఎందుకు అడిగారంటే ఇప్పటి వరకు థియేటర్లు ఎక్కడైనా బంద్ చేస్తామని ఎక్కడన్నా వీళ్ళు ప్రకటన చేశారండి. మిగతా సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి కదా, ఆ రోజున ఎందుకు వీళ్ళు బంద్ ప్రకటించలేదు? ఇప్పుడు మాత్రమే ఎప్పుడైతే June 12ని అనౌన్స్ చేశారో హరహర వీరమల్లు అనే సినిమాని, ఆ సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో చాలా ప్రజాదరణ పొందుతుంది కాబట్టి అందుకని వీళ్ళు ఇది ఒక వ్యూహంగా భావించి, అంటే ఫ్యాక్షనిస్టుల్లో కొంతమందిలో ఒకటి ఉండదు సార్, ఎప్పుడు కూడా ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే ఆ వ్యక్తిని వ్యక్తిగతంగానే చంపేయచ్చు, వృత్తిగతంగానే చంపేయచ్చు. రేపొద్దున ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఆర్థికంగా ముందు తొక్కేస్తే గనక రేపొద్దున వాళ్ళు గడవెత్తేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని ఒక ఫ్యాక్షనిజం తో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతున్న టైంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి వ్యక్తులు కూడా తెర వెనుక నుంచి ఎలాంటి కథ నడుపుతున్నారో అది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలకు కూడా చాలా మందికి తెలుసు. నిన్న అల్లు అరవింద్ గారు
పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో క్లియర్ గా ప్రజలకి ఒక అర్థం ఉంది. ఆయన చెప్పారు 1500 థియేటర్లు ఉంటాయి ఏపీలో, అందులో 15 థియేటర్లు మాత్రమే నాకు ఉన్నాయి, అదే 14 లోపలనే నాకు థియేటర్లు ఉన్నాయి, లీజ్ అయిపోయిన అన్నింటినీ కూడా వదిలేండి, దాన్ని రెన్యువల్ చేయొద్దని నేను చెప్పాను అని అల్లు అరవింద్ గారు చెప్పారు. అంటే ఇక్కడ ఆయన లెఫ్ట్ అయినట్టు లెక్క, అక్కడ ముగ్గురు మిగిలారు. ఆయన ఇంకో మాట ప్రస్తావిస్తూ 4 మాత్రమే తెర మీద ఉన్నారు తప్ప దీనికి ఒక 10 మంది కబంధ హస్తాల్లో ఉందని అల్లు అరవింద్ గారి మాటల్లో కూడా అర్థమవుతోంది సార్. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది సార్. ఏంటంటే ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఎందుకు ఇందులోకి లాగుతున్నారు అని ఆయన క్లియర్ గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే దీని వెనుక అంటే పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక మూలాలు దెబ్బతీయడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అన్ని విధాల అణిచివేసే విధంగా మాత్రమే కొంతమంది కుట్రదారులు పనినటువంటి పన్నాగం తప్ప ఇందులో ఏమీ లేదు సార్. ఇంకొక విషయం కూడా క్లియర్ గా చెప్తాను సార్. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నించారు అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చేసేటువంటి రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ లో అంటే ప్రజలు ఇచ్చారు, రైట్స్ ఉన్నాయంటే కొన్ని విషయాలు చక్కదిద్దడానికి కూడా అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఒక ఏపీ డిప్యూటీ సీఎం గా ఆయనకు ఒక హోదా ఉంది. అదే ఒక నటుడుగాను ఒక హీరోగాను యాక్చువల్లీ కృష్ణవేణి గారి ప్రాబ్లం ఏంటంటే ఈ నలుగురు చేతిలోనే 80% వరకు థియేటర్లు ఉండడం వల్ల చిన్న సినిమాలు బతకట్లేదు. చిన్న సినిమాలు పండగలు వచ్చినా ఏమొచ్చినా కూడా వాటికి థియేటర్లు దొరకట్లేదు. ఒకవేళ ఒక నిర్మాత చిన్న సినిమా నిర్మించినా కూడా ఈ థియేటర్లు వాళ్ళ చేతిలో పెట్టుకోవడం వల్ల వాళ్ళకు మాత్రమే ఆ సినిమాని ఎంతో కొంతకి అప్పజెప్పి చేతులు దులుపుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పటి నుంచో బాధ ఉంది. అయితే ఆ బాధ మీద పవన్ కళ్యాణ్ గారు గతంలోనే రెస్పాండ్ అయినా బాగుండేది, లేదంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా చర్యలు తీసుకుంటే దానికి అనుగుణంగా వీరి చేతుల్లో ఉండకుండాను ఇంకొకటో ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుండేది. కేవలం తన సినిమా దగ్గరకు వచ్చేసరికి మాత్రమే ఈ రకంగా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు, ఆ స్థాయి పదవిలో ఉండగా అనేది విమర్శ. ఏమంటారు? ఆ స్థాయి పదవిలో ఉన్నప్పుడు కూడా సార్ ఆయన ఒక సినీ హీరోగా వచ్చారు అందులో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఆయన సినిమాకే ఇన్ని ఇబ్బందులు కలిగిస్తున్నారు అంటే మిగతా చిన్న హీరోలు దీన్ని ఎదుర్కోవట్లేదు అని కాదు. కాకపోతే ఆ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలోనే కలిసారు. ఒక అర్హల వీరమల్లి సినిమాలో ఒక హీరో, ఆయన ఒక హీరోగా కూడా ప్రశ్నించారు అనుకోవచ్చు. ఎందుకంటే చిన్న హీరోలు మిగతా సినిమాలకి కలుగుతున్న ఇబ్బందుల విషయంలో వాళ్ళు ప్రశ్నించలేకపోవడం వాళ్ళు తప్పవుతుంది తప్ప అది పవన్ కళ్యాణ్ గారు తప్ప ఆయన వరకు వచ్చేటప్పటికి ఆయన సినిమాని గాలి వదిలేసుకోలేరు కదా, ఖచ్చితంగా దాని మీద ప్రశ్నిస్తారు. ఇవాళ ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి తప్పుల్ని సరిదిద్దడానికి కూడా ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండొచ్చని మాత్రం మేము భావిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి వీళ్ళు బంధువులు ప్రకటించారు తప్ప మిగతా సినిమాలకు ఎందుకు వీళ్ళు భారీ బడ్జెట్ సినిమాలకి ఎక్కువ రేట్ల టికెట్ అమ్ముకోవడానికి ఈ నిర్మాతలు వచ్చి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా వెనక తగ్గలేదు. కానీ అలాంటి ప్రభుత్వాన్ని సీఎం గారిని కూడా గౌరవించకుండా ముఖ్యమంత్రి గారిని సంవత్సరం అవుతున్నా సరే గానీ ఎందుకు కలవలేదు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం తప్ప సార్. అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు అన్ని ఓకే కృష్ణవేణి గారు అదే పాయింట్ తీసుకుంటా కృష్ణవేణి గారు రైట్. భరత్ కుమార్ యాదవ్ గారు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఎవరు కూడా సినీ పెద్దలు ఎవరు కూడా కనీసం ఆయన్ని కంగ్రాచులేట్ చేయడానికి కూడా ముందుకు రాలేదు అనేటటువంటి విమర్శ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అందరూ చూసినటువంటి విషయమే. ఇటు ఇక్కడ తెలంగాణలో కూడా అదే ఒరవడి అదే కొంత అసంతృప్తి అనేది సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా స్టార్టింగ్ లో రావడం మనం గమనించాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ రకమైనటువంటి క్వశ్చనే రైజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? గతంలో మీ కూటమి పార్టీలు విమర్శించాయి కదా, అసలు ఎందుకు వచ్చి కలవాలి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఇష్టం ఉంటే వచ్చి కలుస్తారు లేదంటే లేదు అన్న విధంగా అప్పుడు సమర్థించి మాట్లాడినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ మీరెందుకు రైజ్ చేస్తున్నారు? ఆ విషయం అండి, ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ప్రభుత్వంతో ప్రైవేట్ సంస్థ అయినా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఇండస్ట్రీ. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ యొక్క కమిటీలు ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చించి టికెట్ల విషయం అయితేమి, షూటింగ్ల విషయం అయితేమి, వాళ్ళు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చర్చించాలి. ఇది ఇంతకుముందు పెద్దలో చర్చ జరిగేది, కొంతమంది కలుస్తా ఉండేవాడు. కానీ ఈ మధ్య కాలంలో కలవడం మానేశారు ఏ ప్రభుత్వం అయినా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళందరినీ
దగ్గరకు తెచ్చుకొని అవమానించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. అయితే నేనేమంటున్నానంటే భీమలా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను విజయవాడలో ఎంఆర్ఓలను పెట్టానండి థియేటర్ల దగ్గర, విఆర్ఓలను పెట్టానండి థియేటర్ల దగ్గర. ప్రభుత్వ ఉద్యోగులందరినీ థియేటర్ల దగ్గర పెట్టి టికెట్ 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే ఆ రేట్లకు మాత్రమే అమ్మాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హంకు ఏ విధంగా పెట్టారో మనం చూసాం. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేస్తే ఎవరు నష్టపోయారు? కొన్న డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడు, కొన్న సినిమా వేసినటువంటి ఎగ్జిబిటర్ నష్టపోయారు. ఎవరు నష్టపెట్టారు? ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నించవచ్చు కదా అని చెప్పి మా సోదరుడు అడుగుతా ఉన్నాడు. నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రచారంలో చెప్పారు, ఈ యొక్క ఏదైతే ఇక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా సెట్ చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము ఏ విధంగా నడుపుతాం అనేది మీరు అందరూ కూడా చూస్తారని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి లొసుగులు ఉన్నటువంటి పరిస్థితులను కూడా సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, సెట్ చేయనియండి, ఇబ్బంది ఏంది వైసీపీ వాళ్ళకి? వాళ్ళకి ఇంకా రెండో కార్యక్రమం లేదా? పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది 12వ తారీఖు కదా, ముందు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, అది ఇది మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే ఒకటే విషయం చెప్తాను, ఏ రోజైనా సరే సెట్ అవ్వాలి కదా ఇండస్ట్రీ నలుగురు చేతుల్లో పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు వాళ్లే ఒక మాఫియా, నేను ఇందాకే ఒక పదం వాడా, మాఫియా, సినీ మాఫియాలో కొంతమంది నిర్మాతలు వాళ్ళ దగ్గర వాళ్లే సినిమా తీస్తారు, వాళ్లే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్లే కొన్ని జిల్లాల్లో ఆఫీసులు పెట్టున్నారు, వాళ్లే థియేటర్లన్నీ లీజుకు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఏం ఓనర్ మెయింటైన్ చేయలేడా? మీరు ఎందుకు తీసుకున్నారు? నష్టాలు వచ్చేటప్పుడు మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు పర్సంటేజ్ రెంట్ లేనప్పుడు మీరు ఎందుకు వదిలేసేయండి థియేటర్లు? మీకు ఒక వ్యాపారం జరగదా? ప్రొడ్యూసర్ సరిపోదా? ప్రొడ్యూసర్ మీరే, ఎగ్జిబిటర్ మీరే, డిస్ట్రిబ్యూటర్ మీరే, మొత్తం అన్ని మీ ఇండస్ట్రీ మొత్తం మీదేనా? ఒక్కసారి ఆలోచన చేస్తే సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడం, ఈ రోజు ఈ సినీ ఇండస్ట్రీని సెట్ చేస్తున్నారంటే అందరూ ఆనందపడండి. ఆయన ఏమి వాళ్ళ గురించి ఏమి బ్యాడ్ గా సెట్ చేద్దాం అంటున్నాడు. అందరినీ ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు. దాన్ని మీరు కూడా ఆలోచన చేయండి. నన్ను కలవమని చెప్పను, ఆయన సీఎంను కలవమన్నాడు. చంద్రబాబు గారిని మన సీఎంను కలవమన్నారు. కలవకుండా ఇన్ని రోజుల నుంచి సంవత్సరానికి మీరు కలవకపోవడానికి కారణం ఏంది? మీరు భయపడుతున్నారా? మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంది అని చెప్పి అడగడం తప్పేం లేదండి. ఎందుకంటే సినీ హీరోలను రమ్మని చెప్పట్లే, సినీ కమిటీలు ఉన్నాయండి. ఆ కమిటీలో ఉన్న పెద్దలు ఎందుకు కలవట్లేదు? ఎందుకు డిస్కస్ చేయట్లేదు? ఎందుకు టికెట్ విషయం మాట్లాడటం లేదు? ఎందుకు ఎగ్జిబిటర్స్ విషయం మాట్లాడటం లేదు? ఎందుకు డిస్ట్రిబ్యూటర్ల విషయం మాట్లాడలేదు? ఇంకా చాలా లోతుగా పోతే చాలా దుర్మార్గం ఉన్నాయి. నిర్మాతలు మీకు తెలుసో తెలియదో అడ్వాన్స్ తీసుకుంటారండి డబ్బులు. ఆ డబ్బులు ఎవరండి? ఈడు చెప్పులు అరిగిపోతాయి పాపం డిస్ట్రిబ్యూటర్. ఈ థియేటర్ల దగ్గర, ఎగ్జిబిటర్ల దగ్గర అందరు డబ్బులు తీసుకెళ్లి నిర్మాతలకు ఇస్తారు, వాళ్ళు కొంత తీసుకొని. ఈ డబ్బులు రిటర్నబుల్ అంటే ఎప్పుడు డబ్బులు ఎవరండి? వాళ్ళు చెప్పులు అరిగిపోయిన ఇంకో సినిమా అంటారు. వాళ్ళ సినిమా ఎప్పుడు తీస్తాడు, ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఈ ఎగ్జిబిటర్ నష్టపోతాడు, ఈ డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. వీళ్ళిద్దరి మధ్యలో చాలా మంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉందండి. ఇదంతా చాలా లోతుగా ఆలోచన చేస్తే ఎన్ఆర్ఐలు పెడతారు. అంటే నేను ఎందుకు ఈ డిస్కస్ చేస్తానంటే నాకు కొంత లోతుగా తెలుసుకున్నట్టు చెప్తున్నా. ఒక సినిమా హిట్ అయితే డిస్ట్రిబ్యూటర్ కి చాలా నష్టం, ఇబ్బంది అండి. ఎందుకంటే హిట్ అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్ తో పోయి డబ్బులు నిర్మాతకి ఇవ్వాలండి. ఫ్లాప్ అయితే సినిమా ఒక్కసారి ఫోన్ చేసినా ఎత్తారండి నిర్మాతలు. ఇది చాలా దుర్మార్గం అండి. చిన్న సినిమాలు నాణ్యరండి. చిన్న సినిమాలు కొంటా అంటే చిన్న చూపు చూస్తారండి. చాలా దుర్మార్గమైనటువంటివి. ఎందుకు చూస్తారంటే వీళ్ళ యొక్క ఆఫీసుల్లో ఆ చిన్న సినిమాలు పెడితే వీళ్ళు ఆ గ్యాప్ లో ఏదైతే రెంట్ ప్రాసెస్ ఎంతో కొంత వస్తుంది కదండి, వాళ్ళకు వచ్చింది వాళ్ళు జమ చేసుకుంటూ వాళ్ళు ఈ విధంగా చిన్న సినిమాలను తొక్కేసినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడైనా మంచి రోజులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా కోసం అడగల, ఆయన సినిమా ఏం తీసాడు, ఆడుద్ది. ఇప్పుడు 1వ తారీఖు నుంచి ఎందుకు పెట్టారు? అలా టైం ఇవ్వండి, ఒక 2 నెలలు టైం అండి. ఇప్పుడు మీరు లేదు చర్చించండి, ప్రభుత్వంతో చర్చించండి, ఈ విధంగా ఉందండి, అందరు కూర్చొని చర్చ చేసి మాట్లాడండి. లేదు హీరోలతో మాట్లాడండి. లేదు హీరోల వల్ల ఇప్పుడు ఒక సినిమా తీసారు, 100 కోట్లు పెట్టి సినిమా తీసారండి. అసలు 1వ తారీఖు మీద జూన్ 1వ తారీఖు మీదే ఎవరికి క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. అసలు ఇది తూర్పు గోదావరి జిల్లాలో స్టార్ట్ అయింది, ఓన్లీ ఆ జిల్లా వరకు పరిమితమైందని రాష్ట్రం మొత్తానికి కూడా అనౌన్స్ చేశారు. ఎవరో తొందరపాటు చర్య అని కొంతమంది అన్నారు. లేదా అసలు మేము డెసిషనే తీసుకోలేదని ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళే తేల్చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం కదా. రైట్, ఓకే మనతో పాటు అనలిస్ట్ మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?
క్లియర్ గా ఉంది. మసన్ రావు గారు, చూస్తున్నాం 2 రోజులుగా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన రావడం, ఇదంతా కూడా ఇదే నేపథ్యంలో వైసీపీ కూడా విమర్శలు చేస్తుంది. గతంలో మేము కొంత ఇండస్ట్రీ పెద్దల్ని పిలిపించి మాట్లాడితే దాని మీద నానా రాద్ధాంతం చేశారు, ఇప్పుడు ఏ రకంగా వచ్చి సీఎంను కలవలేదంటూ విమర్శిస్తున్నారు. మేము తీసుకున్నటువంటి చర్యలు చాలా మంచివే ఉన్నాయి, కానీ ఇప్పుడు మీకు ఇండస్ట్రీ మీద ప్రేమ పుట్టిందా అనే రకంగా కూడా వైసీపీ విమర్శిస్తున్నారు. సిచ్యువేషన్ చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న ఇతరులకు కూడా. ఇప్పుడు నిన్న ఈ ఎగ్జిబిటర్స్ సమస్య అనేది బయటకు వచ్చినప్పుడు ప్రధానంగా ఏంటంటే హరిహర వీరమల్లనే కాదు, జూన్ 5వ తారీఖున కమల్ హాసన్ మండర్ టచ్ లైట్స్ సంబంధించి కూడా రిలీజ్ ఉంది. ఇంకా 2-3 సినిమాలు కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో ఇలా 100 కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాలు ప్రాబ్లంలోకి వస్తాయనేది దీని సారాంశం. దానిలో ఏంటంటే ప్రధానంగా ఎందుకు వచ్చిందంటే ఈ హరిహర వీరమల్లు అనేది పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించారు ఒకటి. రెండోది ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది గుత్తాధిపత్యంలో ఈ థియేటర్లన్నీ ఉన్నాయి 2 రాష్ట్రాల్లో అనేది బహిరంగ రహస్యం, అందరికి కూడా తెలుసు. అది ఇప్పుడే కాదు, చిన్న సినిమాకి సంబంధించిన నిర్మాతలు చాలా మంది కూడా వాళ్ళ సినిమాలు రిలీజ్ అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇష్టమైతే ఆ థియేటర్ లో ఆ సినిమాలు కంటిన్యూ అవుతాయి, లేదా వాళ్ళకి సంబంధించిన ఏదైనా పెద్ద హీరోకి సంబంధించిన సినిమా వస్తే ఆ చిన్న హీరోలు కానీ చిన్న నిర్మాతలకు సంబంధించిన సినిమాలు కానీ వెంటనే తొలగించబడతాయి ఆ థియేటర్. సో అంతగా గుత్తాధిపత్యం వహిస్తా ఉన్నారు ఆ సంబంధించిన 4-5 అనేది. నిన్న అల్లు అరవింద్ గారు చెప్పారు, దాని గురించి మాట్లాడతాను. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైతేనే ఆ సినిమాలు కంటిన్యూ అవుతాయి, లేకపోతే ఆగిపోతాయి. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ దయాదాక్షణ్యాల మీదే సినిమా అనేది ప్రేక్షకుల దగ్గరికి చేరువవుతుంది అనేది అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. గత 15 సంవత్సరాలుగా అదే నడుస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారేమో గతంలో అధికారంలో లేనప్పుడేమో వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు కేవలం 5 రూపాయలకి 10 రూపాయలకి టికెట్లు అమ్మాలి, పేదలందరూ కూడా సినిమా చూడాలని చెప్పేసి తహసీల్దార్ సినిమా థియేటర్ల దగ్గర ఆర్ఐ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరినీ కూడా మోహరించి అమ్మించిన పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కూడా వాళ్ళకి సంబంధించిన పోర్ట్ఫోలియోని వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యం అంటే అప్పుడు అధికారంలో లేనప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఈ గుత్తాధిపత్యం వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇదంతా కూడా చేస్తున్నారు అనేది ఒక అభిమానుల్లో ఒక పెద్ద ఎత్తున నిరసన పెళ్లి. అదే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా వెళ్ళటంతో ఇక ఆయన కూడా నిన్న ఆ విధంగా రియాక్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే ఆయన అనేది ఏంటంటే మన ఈ అప్పుడు రీసెంట్ గా నేను అల్లు అరవింద్ గారు చెప్పడం ఏంటంటే గతంలో నేను ఉన్నాను వీటికి సంబంధించి, ఇప్పుడు కోవిడ్ దగ్గర నుంచి కూడా నేను ఆ థియేటర్లన్నీ కూడా వదిలిస్తున్నాను, నాకు సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రైజ్ చేశారో ఆ పాయింట్స్ అన్ని కూడా కరెక్టే. ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవాలి, వాళ్ళ కోఆర్డినేషన్ కూడా సినిమా ఇండస్ట్రీకి అవసరం అనేది కూడా ఆయన చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్పష్టమైన విధానం ప్రకటించారు. ఇంక నుంచి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసాను, లోకేష్ గారు నాకు తెలిసాను, బాలకృష్ణ గారు నాకు తెలిసాను, ఇదే కాకుండా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఎగ్జిబిటర్స్ ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ రావాలి. అదేవిధంగా సినిమా నిర్మాతలు ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ కావాలి. డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ కావాలి. సినిమా హీరోలు సినిమా నటులకు సంబంధించింది అంటే వాళ్ళ సమస్యలకు సంబంధించి ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం కాకుండా వాళ్ళ అసోసియేషన్ల ద్వారా రావడం ద్వారా వాళ్ళ అసోసియేషన్ తద్వారా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ మొత్తానికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది, సమస్యలు పరిష్కరించే అవకాశం ఉన్నాయనేది వాటి సారాంశం. ఒక లెట్ మీ కంప్లీట్. సో ఖచ్చితంగా మనందరం కూడా ఇన్వైట్ చేయదగ్గది ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్స్లు కాకుండా ప్రేక్షకులకి అందుబాటులో క్యాంటీన్ ధరల దగ్గర నుంచి లేదంటే సినిమా టికెట్ల ధరల దగ్గర నుంచి పార్కింగ్ ధరల దగ్గర నుంచి అన్ని కూడా చూసుకుంటూనే ప్రభుత్వం వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి, ఆ లొకేషన్స్ ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇప్పించాలి, వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన ఒక కన్స్ట్రక్టివ్ వే సూచించారు. దాన్ని అందరూ కూడా ఇన్వైట్ చేయదగ్గ అంశంగా నేను చెప్తాను. అయితే ఇదే సమయంలో ఎవరైతే ఈ మాఫియా లాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ చేతుల్లోని థియేటర్లు పెట్టుకొని వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళని నిరోధిస్తా ఉన్నారో, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం అనేది ఇక్కడ స్పష్టంగా బయటకు వచ్చిన వాస్తవం. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి.
ఎవరైతే అట్లా మోనోపోలిగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా వాళ్ళ సినిమాలు తీసేయటం కానీ లేకపోతే వాళ్ళ ఇష్టం ఉంటే ఆడించడం కానీ చేస్తా ఉన్నారో వాళ్ళ మీద ఆ మోనోపోలీని తొలగించే విధంగా కూడా ఎగ్జిబిటర్స్ కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సినిమా థియేటర్లు అన్ని కూడా వందల సినిమా థియేటర్లు మూతపడతా ఉన్నాయి, వందలాది మంది రోడ్డును పడతా ఉన్నారు ఆ థియేటర్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా. వీటన్నిటిని చూసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్తాను. రైట్, ఓకే. లక్ష్మణరావు గారు ఇందాక మీరు కంపేర్ చేశారు గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డెసిషన్స్ ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని కంపేర్ చేసి చూశారు. అయితే డిప్యూటీ సీఎం చెప్తున్నది మాత్రం, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది మాత్రం, నన్ను ఇండస్ట్రీ పెద్దలు ఒక్కొక్కరుగా వచ్చి కలిసి వెళ్లారు. అయితే నేను చెప్పింది ఏంటంటే నేరుగా మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా కలిసి రండి, ఇలా ఒక్కొక్కరు కాదు, వ్యక్తిగత విజ్ఞాపనలతో కాదు, అందరూ కలిసి వస్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం, ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చిద్దాం సమస్యలకు సంబంధించి అని చెప్పాను. అయినా కూడా ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కూడా రాలేదు, వారి ఆసక్తి కూడా చూపించలేదు నేను చెప్పినా కూడా అని ఆయన ప్రస్తావించినటువంటి అంశం ఏంటి? ఆ అంశానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి హీరోలు, డైరెక్టర్లు అంతా కూడా వెళ్ళడం, ఇదంతా రెండు ఒకటే అంటారా సినారియో? శివగారి గతంలో ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు కూడా ఆయన గెలిచిన 2-3 సంవత్సరాల వరకు కూడా ఎవరు వెళ్ళలేదు. కావాలంటే మీరు రికార్డ్ తీయొచ్చు. అవును, అప్పుడు ఇదే సమస్య ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ. ఆ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే సినిమా ఇండస్ట్రీ మీద మీ పెత్తనం ఏంటి, గవర్నమెంట్ పెత్తనం ఏంటి అని అన్నారు. ఈ రోజున అల్లు అరవింద్ గారు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి సంబంధం ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా కొన్ని కాంపోజిషన్ రావాలి, కొన్ని రకాలుగా రాయితీలు రావాలి, ఆ రకంగా సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవ్వాలంటే సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి అనుబంధం ఉండాలని ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గతంలో ఏమన్నారు, మీకు సినిమాలు తీస్తే తెలుస్తుంది, మీరు సినిమా హీరో అయ్యి ఉండాలి, సినిమా నిర్మాత అయ్యి ఉండాలి, సినిమా రకం మీకేం తెలుసు, సినిమాకి ఏం కాంట్రిబ్యూషన్ చేశారని మీరు మీ ప్రభుత్వానికి వచ్చి మేము అడగాలి అని చెప్పి గతంలో పెద్ద మాట్లాడారు పవన్ కళ్యాణ్. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమంటారు, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాలు పట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సినిమా టికెట్ల గురించి అడగండి, సినిమా టికెట్ల దగ్గర అడగండి అంటారంటే ఇంత మరి ఆయన అన్నది అలా కాదు కదా లక్ష్మణరావు గారు. నేను ఇందాక క్లియర్ గా చెప్పా వ్యక్తిగత విజ్ఞాపనలతో ఎవరు మా దగ్గరికి రావద్దు, ఇండస్ట్రీ అంతా కలిసి రండి, సీఎం దగ్గరికి వెళ్దాం, కలిసి రండి సీఎం దగ్గరికి వెళ్దాం అని అంటున్నారు ఆయన. సరే ఓకే కలిసి రండి సీఎం గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంత ఆ గొగ్గలు పెట్టాడు, ఎందుకు ఆ ఆర్తనాదాలు అరుపులు చేశారో అడుగుతా ఉన్నాం. మేము అట్టే చెప్తున్నాం సార్, ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా ఒక సీఎం గా ఏర్పడినప్పుడు సినిమా ఫోటోగ్రాఫర్ ఒక మినిస్టర్ ఉంటాడు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇరుకులు ఏమైనా ఉంటే ఆ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కానీ వాళ్ళ సంఘాలు కానీ వాళ్ళందరూ వెళ్ళి సినిమా టికెట్లకో లేకపోతే సినిమా థియేటర్ల గురించో లేదా సినిమా వెసులుబాటు గురించో లేదా ఆ యొక్క రాష్ట్రంలో సినిమా తీయాలంటే రాయితీలు ఇస్తారని ఒక భావజాలంతో ఖచ్చితంగా వెళ్ళి కలుస్తారు, తప్పులేదు. ఇప్పుడు కూడా వెళ్ళి కలవడం తప్పు అని మేము అనట్లా, కలండి. మీకున్న ఇరుకులే. మస్తాన్ రావు గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంటే ఒకసారి చూడండి లక్ష్మణరావు గారు. మస్తాన్ రావు గారు కంటిన్యూ. సార్, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రత్యర్థి పార్టీలు నటులు గాని ఎవరైనా ఉంటే వాళ్ళని దెబ్బతీయడానికి కూడా ఈ అధికారాన్ని ఉపయోగిస్తా ఉన్నాం. దీన్ని మనం ఖచ్చితంగా కూడా చూసుకోవాలి. గతంలో రుద్రమదేవి సినిమా వచ్చింది, అదేవిధంగా బాలకృష్ణ గారికి గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చింది. ఆ రోజు పాపం గుణశేఖర్ గారు నా సినిమాకి రాయితీ ఇవ్వమంటే ఇవ్వలేదు ఆయనకి. అది మళ్ళీ తెలంగాణలో ఇచ్చారు, మన ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వలేదు. గౌతమిపుత్ర శాతకర్ణికి ఇచ్చారు ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన మిగతా సినిమాలన్నిటికీ ఏమో 100 రూపాయలు 150 రూపాయలకి ఇస్తారు, పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం 5 రూపాయలకి 10 రూపాయలకి చూడాలి. ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారు పుష్ప సినిమా వచ్చినప్పుడు 5 రూపాయలకి చూపించుకొని అడిగారా? 200-300 తీసుకున్నారు కదా, ఎందుకు అడగలేకపోయారు అంటే పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలి. అంటే రాజుగా పరిపాలించేవాళ్ళు, ముఖ్యమంత్రిగా పరిపాలించేవాళ్ళు పక్షపాతం లేకుండా ఉండాలి. కానీ మా ప్రత్యర్థి పార్టీ నటుడు కాబట్టి అతనిదేమో 5 రూపాయలకి అమ్మాలి, మాకు బాగా ఫేవర్ చేస్తారు కాబట్టి వాళ్ళదేమో 200కి అమ్మాలి. అసలు అందుకే అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారంటే పెత్తనం అనేది ఆ సినిమా అనేది అందరికి యూనిఫామ్ గా ఉండాలి. 5 రూపాయలు అంటే అందరికి 5 రూపాయలు ఉండాలి, 100 రూపాయలు అంటే అందరికి 100 రూపాయలు ఉండాలి. మరి ఒక నిమిషం పేరు నాని గారు ఆ రోజు నేను పేదవాళ్ళకి చేరువ చేయడానికి 5 రూపాయలు అన్నారు. నిజంగా చేయండి. ఈ రోజు 100,000 థియేటర్లు మూతపడ్డాయండి, అదొక ఇండస్ట్రీ. దానికి సంబంధించి 25,000 మంది పనిచేస్తా ఉన్నారు.
థియేటర్లన్నింటిలో కూడా వాళ్ళు ఈ రోజు రోడ్డు పడతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి తప్పితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తానండి నేను. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా సినిమాకి సంబంధించి పెద్ద హీరోగా ఉన్నారు. ఆయన కూడా దీని మీద రియాక్ట్ కావాలి. ఆయన ఎప్పటి నుంచో ఆయన 50 ఏళ్ళు మనం చెప్పారు 50 ఏళ్ళుగా హీరోగా చేసేవాళ్ళు ఎవరు లేరు అనేది. ఆయన కూడా ఈ సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో రియాక్ట్ కావాలి. ఆయన ఒపీనియన్ కూడా చెప్పాలి. దీని పరిష్కారం ఎలాగో చేయాలో. ఓకే మస్తాన్ రావు గారు, కంటిన్యూ లక్ష్మణ్ రావు గారు. శివ గారు, ఇక్కడ మస్తాన్ రావు గారు రైట్ చేసిన పాయింట్లు కొన్ని వాల్యుబుల్ ఉన్నాయి, కొన్ని ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద కూడా పక్షపాతం చూపించలేదు. ఎందుకంటే కృష్ణ క్లియర్ కింద చెప్పారు ఒక్క నిమిషం భరత్ కుమార్ గారు కృష్ణవేణి గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయనిద్దాం ప్లీజ్. ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. లక్ష్మణరావు గారు, పక్షపాతం అనేది మీ దగ్గర నుంచే స్టార్ట్ అయిందండి. ఇంటరప్షన్ వద్దు భరత్ గారు ప్లీజ్ భరత్ గారు ఒక్కసారి ఆయన కంప్లీట్ చేయనిద్దాం. ఆయన కంప్లీట్ అయిపోతే మీరు మాట్లాడేది. ఈ రోజు ఇండస్ట్రీ దెబ్బతినడానికి మీరే కారణం. మీకు ప్లీజ్ భరత్ గారు అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఆయన కంప్లీట్ చేయనిద్దాం. ఆ తర్వాత కంటిన్యూ లక్ష్మణ్ గారు. పక్షపాతం ఎందుకని అన్నామంటే ఎక్కడ ఎవరి మీద కూడా పక్షపాతం చెప్పే అవకాశం ఇవ్వాలి. నోరు మూసుకొని డిబేట్ లో కూర్చున్నావా పర్లేదు, నువ్వు మాట్లాడినప్పుడు ఇంకా మాట్లాడాలి. ప్లీజ్ మాట్లాడుతున్నా నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడు. ఒక్క నిమిషం దయచేసి వ్యక్తిగత దోషులతో లక్ష్మణ్ రావు గారు భరత్ గారు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి భజన తప్ప నీకేమన్నా తెలుసా? ఇండస్ట్రీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసా? ఇండస్ట్రీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసా నీకు? చెప్ప నీకు అవకాశం వచ్చిన భరత్ గారు ప్లీజ్. వ్యక్తిగత దోషులతో మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ప్రేక్షకులు చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇద్దరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్ తీసుకోవాలి ప్లీజ్. భరత్ గారు, లక్ష్మణ్ గారు, ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఇద్దరు ఆగాలి. లక్ష్మణ్ గారు నా మీద రెస్పెక్ట్ తో అయినా ఇద్దరు ఆగాలి ప్లీజ్. భరత్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. భరత్ గారు ఒక్క నిమిషం ఆగాలి. లక్ష్మణ్ గారు ప్లీజ్ ఇద్దరు ఆగాలి. సార్ ఇక్కడ ఏం జరిగింది? భరత్ గారు ఒక్క నిమిషం మధ్యలో ఇంటరప్షన్ వద్దు దయచేసి. ఆయన వెర్షన్ ఆయన చెప్పిన తర్వాత మీ వెర్షన్ మీరు చెప్తారు కానీ దయచేసి ప్లీజ్. శివ గారు, ఇక్కడ ఏంటంటే భారీ బడ్జెట్ సినిమాలకి ఎవరైతే భారీ బడ్జెట్ సినిమాలు తీసారో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్ల కింద చెప్పాను నేను. అలాగే తీసుకునే వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. మీరు 100 నుంచి 150 200 పెంచుకోండి అని చెప్పారు. అలాగే 100 కోట్ల లోపు తీసిన వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కనీసం 30% అయినా షూటింగ్ చేయాలని అప్పుడు కండిషన్ పెట్టారు. అలాగే కండిషన్లు పెట్టి అలాగే షూటింగ్ తీసిన వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా తీయలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా 100 కోట్లు దాటిన బడ్జెట్ కాదు. ఒక షాప్ కానీ ఏ సినిమా అయినా బిలో 100 కోట్ల లోపు తీసిన సినిమా కంటే ఆ రకంగానే ఆయన సినిమా టికెట్ల రేట్లు ఆ రోజున పెట్టడం జరిగింది. అలాగే దాన్ని మనం చూడాలి. అంతేగాని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకే తగ్గించారు, వేరే సినిమాలకి పెంచారని కాదు. పుష్ప సినిమా అనేది 600 కోట్ల బడ్జెట్ తో తీశారు కాబట్టి ఆ సినిమాకి రైతులు ఇచ్చారు. అలాగే చాలా సినిమాలు పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం భరత్ గారు లక్ష్మణ్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే నా క్వశ్చన్ వినాలి. లక్ష్మణ్ గారు నా క్వశ్చన్ వినాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే తొలుత టికెట్ ధరలు తగ్గించినప్పుడు, చాలా తక్కువ మొత్తానికి తగ్గించినప్పుడు సామాన్య ప్రేక్షకుడు సినిమా చూడడానికి కోసమే ఈ రకంగా తగ్గిస్తున్నాం అని అన్నారు. తర్వాత టికెట్ల రేట్లు పెంచినప్పుడు బడ్జెట్ కు అనుగుణంగా వారు తీసినటువంటి, మీరు ప్రస్తావించినట్టు బడ్జెట్ కు అనుగుణంగా పెంచుతున్నామని అన్నారు. రెండు సింక్ అవ్వట్లే కదా. మీరు నిజంగా సామాన్య ప్రేక్షకుడికి టికెట్ రేట్ ఉంచాలంటే ఒకే రకమైన రేట్ ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇక్కడ ఒక్క నిమిషం వస్తాను. దీనికి కూడా చెప్పండి. ఇప్పుడు మీరు నిజంగా విశ్లేషించేటైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా కాకుండా ఇంకెవరిదైనా 5 రూపాయలు 10 రూపాయలు అని మీరు అమ్మిచ్చారా?
మీరు చెప్పండి. ఒక్క నిమిషం. ఎస్, మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఏంటంటే మీరు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ సినిమాలు రిలీజ్ అయిన లిస్ట్ చెప్పండి. సైరా నరసింహారెడ్డి సినిమా కూడా రాసుకోండి. 5 రూపాయలు 10 రూపాయలు ఏవి లేవండి సార్. సైరా నరసింహారెడ్డి సినిమా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచారు. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా, చరిత్రాత్మక గల సినిమా, ఒక మంచి వాల్యుబుల్ సినిమా అని గ్రహించారు. దానికి ఎంతో గొప్ప విలువలతో కూడిన సినిమా కాబట్టి ఆ సినిమాకి రేట్లు కూడా పెంచారు. చిరంజీవి గారు స్వయంగా మాట్లాడారు. అక్కడ ఏంటంటే నిర్మాతలు ఏమన్నారంటే, అయ్యా భారీ బడ్జెట్ సినిమాలకి పెంచుకునే వెసులుబాటు మాకు కల్పించండి అంటేనే అప్పుడు ఎప్పుడైతే అందరికీ సమానంగా ఒకే రేట్ ఉండాలి, ఒకే రేటుతో సినిమా చూడాలనే భావజాలం నుంచి అయితే ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలకి మీరు కాస్త పెంచుకోవచ్చిన వెసులుబాటు అప్పుడు తీసుకొచ్చారండి శివ గారు. అంతగాని అంతవరకు ఒకే రేట్ ఉండేది అన్ని సినిమాలకి. సో ఒకటి ఇంకో పాయింట్ ఏంటంటే, చిరంజీవి గారు ఆయన ఒక అన్నదమ్ముల్లాగా ఇంటికి పిలిపించి, ఆయన వచ్చారని మేకపోతుని గొర్రెపోతును కోసి, ఆయన వచ్చారని స్వీట్లు వండి, ఆయన వచ్చారని జ్యూసులు చేసి, ఆయన వచ్చారండి బిర్యానీ ఉండి, ఆయన వచ్చారండి అనేక రకాల పంచవర్త పర్వణాలన్నీ పెట్టి ఆయనకి గౌరవంగా ఆయనకి భోజనం పెట్టి, సురేఖ గారికి ఆయనకు కూడా భోజనం పెట్టి, ఆయనకి సాల్వ కప్పి ఒక అన్నదమ్ముల్లాగా బయటకు పంపిస్తే చిరంజీవి గారు ఏమన్నారు, నన్ను సీఎం గారు బాగా చూసుకున్నారు, మంచి రెస్పెక్ట్ ఇచ్చారు, ఒక అన్నదమ్ముల్లాగా నన్ను చూసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మంచి పరిపాలన ఎవరు అందించలేరని బాగా మాట్లాడిన ఇదే చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ గారితో మినహాయించి మహేష్ బాబు గారు, అలాగే ప్రభాస్ గారు, అలాగే నాగార్జున గారు, అలాగే ఆర్ నారాయణమూర్తి గారు, చిరంజీవి గారు, అలాగే చాలా మంది పెద్ద పెద్ద హీరోలందరూ కూడా వెళ్ళి ఆ రోజున ఈసారి ఇవి మా కష్టాలు అని చెప్పి చిరంజీవి గారు ఆ రోజు ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని చేతులెత్తి జోడించడం తప్పులేదు. చిరంజీవి గారు అయినా ఎవరైనా సరే ఒక సీఎం గారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది. ఆ పదవికి నమస్కారం పెట్టచ్చు, ఆ పదవికి నమస్కారం పెట్టచ్చు. అలా కాదు లక్ష్మణ గారు నమస్కారం పెట్టడం తప్పు, నమస్కారం పెట్టడం తప్పు అని ఎవరు అనట్లేదు, నమస్కారం పెట్టడం తప్పు అని ఎవరు అనట్లేదు. అలా కాదు లక్ష్మణ గారు, నమస్కారం పెట్టడం తప్పు అని ఎవరు అనట్లేదు. కానీ 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 ముఖ్యమంత్రి దాన్ని కొంత అయినా సరే వద్దు, మీరు నమస్కారం పెట్టక్కర్లేదు, మీ సంగతి మాకు తెలుసు, మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నారో తెలుసు, మీరు ఒక మెగాస్టార్ వద్దు అని చెప్పి ఆయన వారిస్తే బాగుండేది. కాకపోతే ఆయన 2 చేతులు కట్టుకొని ఆయన ఇచ్చినటువంటి హావభావాలే కొంత అవమానకరంగా ఉన్నాయి అనేది డిబేట్. నమస్కారం పెట్టడం వల్ల కాదు, చిరంజీవి గారు నమస్కారం పెట్టడం వల్ల కాదు, ముఖ్యమంత్రి ఏ రకంగా తీసుకున్నారా నమస్కారాన్ని అనే దానికి సంబంధించి వివాదం నడిచింది. ఓకే, ఇంకా మనం గతంలోకి వెళ్ళదు కంప్లీట్ గా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటెన్షన్ కాదండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యే లోపు అక్కడ కార్యక్రమం అంతా కూడా జరిగింది. ఆయన నైజం రైట్ మనం కంప్లీట్ ఇంకా గతంలోకి వెళ్ళదు, ప్రెజెంట్ కొద్దాం. రైట్ కృష్ణవేణి గారు ఏం చెప్తారు ఇప్పుడు? నెక్స్ట్ డెసిషన్స్ ఏ రకంగా వస్తా, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా లక్ష్మణ గారు ప్లీజ్. కృష్ణవేణి గారు నెక్స్ట్ డెసిషన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? డిప్యూటీ సీఎం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఏ రకమైన డెసిషన్స్ తీసుకోబోతోంది? సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది సార్, ఏపీ డిప్యూటీ సీఎం గారు. అంటే ఇక్కడ వ్యక్తులు వ్యక్తిగతంగా ఎదగడం కాదు, ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలన్నది మాత్రం ప్రభుత్వం, ఏపీ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం దీని మీద కఠినమైన నిర్ణయాలు అయితే మాత్రం అవలంబించిపోతుందనేది క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సినిమాని వీళ్ళు ఆపేస్తారనో బంధులు చేస్తారనో కాదు, కాకపోతే ఒక ప్రక్షాళన జరగాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది కాబట్టి వీళ్ళు థియేటర్ల బంధాన్ని పిలుపునివ్వడం, నలుగురు మాత్రమే గుప్తాధిపత్యాన్ని చెలాయించడం, అందులో అల్లు అరవింద్ గారు నేను లెఫ్ట్ అవ్వడం కానీ, ఆ తర్వాత దీని వెనక 10 మంది తెర వెనుకున్నారని చెప్పడం కానీ, ఈ అన్నింటినీ కూడా సార్ ఇవాళ సినిమా పరిశ్రమ మీద ఆధారపడి బతికేటువంటి అనేక మంది కార్మికులు ఉంటారు. ఆ కార్మికుల కష్టాలన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి, అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం గారు. ఒక హీరోగానే కాదు సార్, ప్రతి విషయంలోనే కూడా ఆయన సాయాన్ని పొందిన వ్యక్తులు కానీ, ఆయన పట్టుకుని చాలా మంది వెలుగులోకి వచ్చినటువంటి నటుల్ని కానీ మనం చూడొచ్చు. వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో కూడా అంటే ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఒక తెర మీద కనిపించేటువంటి ఒక సెకండ్ హీరో క్యారెక్టర్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని
ఎంత మంది వృద్ధిలోకి వచ్చారన్నది క్లియర్ గా తెలుస్తారు. అలాగే వాళ్ళ కష్టాలు కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే మాత్రం అందరూ స్వాగతిస్తున్నారు సార్. ఈ వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ తెరవెరగా ఉన్నటువంటి ఈ 4 వ్యక్తులు 10 వ్యక్తులు ఆపేస్తే ఆగిపోయేటువంటి పరిస్థితి అయితే మాత్రం హరిహర వీరమల్లు సినిమాకి అయితే మాత్రం ఉండదు. ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉన్నప్పుడు అది చిన్న సినిమా కావచ్చు సార్. ఈ మధ్య నాని గారి నిర్మాతగా ఉంది తీసినటువంటి ఒక సినిమా చూసాం, కోర్ట్ అనేటువంటి సినిమా. అది ఎంత బాగా హిట్ అయింది అన్నది క్లియర్ గా తెలుసు. అంటే ఇక్కడ వీళ్ళ గుత్తాధిపత్యాన్ని చేతిలో పెట్టుకొని కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే థియేటర్లో ఇవ్వడం కానీ ఈ అన్నిటికన్నా కూడా ప్రతి సినిమా ఇండస్ట్రీ బతకాలంటే చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు కూడా అన్ని కూడా థియేటర్ లో ఆడాలి సార్. ఆడినప్పుడు మాత్రమే అందరికీ పని దొరుకుతుంది, అలాగే పరిశ్రమ అభివృద్ధి జరుగుతుంది సార్. కానీ ప్రభుత్వానికి ఒక వారధిలా పనిచేయాల్సినటువంటి వ్యక్తులు, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి కొన్ని కుట్రలు కావచ్చు, ఆ కుట్ర కోణాల్లో మాత్రం ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమాని మాత్రమే టార్గెట్ చేయడం వెనక మాత్రం దీని వెనక పెద్ద కుట్ర అయితే మాత్రం దాగి ఉందని మాత్రం ఏపీలో చర్చ జరుగుతూ ఉంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాని మళ్ళీ గతంలో కొద్దిలే కృష్ణవేణి గారు రైట్. భరత్ కుమార్ గారు ఇప్పుడు ఇక నుంచైనా మనం మొత్తం మూలాల్లోకి వస్తే అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మళ్ళీ కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్యం మాత్రమే ఇది కారణం. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? అలాగే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కదాంతో అయ్యే పని కూడా కాదు. ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇండస్ట్రీ, ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ, ఎక్కువ భాగం తెలంగాణలోనే కేంద్రీకృతమైనటువంటి ఇండస్ట్రీ. ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏదైనా ప్రక్షాళన చేసేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఆ దిశగా ఏమైనా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకునే అవకాశం ఉందా? 100% అండి. పవన్ కళ్యాణ్ గారికి ఆ దమ్ము ధైర్యం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రభుత్వం 2 కలిసి థియేటర్లు ఎవరి దగ్గర ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది ఒక కమిటీ కూడా వేసి, ఈ కమిటీ ఏ విధంగా ఈ ఎగ్జిబిటర్స్ ఇబ్బంది పడుతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పడుతున్నారు, నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక అధ్యయనం చేసి ఏది కరెక్ట్ అనేది సెట్ చేస్తారనేది నమ్మకం ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వానికి నమ్మకం ఉంది. తప్పనిసరిగా సెట్ చేస్తారు. సమయం వచ్చింది. ఈ రోజు దమ్మున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకున్న తప్పనిసరిగా అందరికీ మంచి జరగద్దని చెప్పి, ఇండస్ట్రీకి మంచి జరగద్ది, ఇండస్ట్రీ మంచిగా ఉంటుందని చెప్పి తప్పనిసరిగా బాగుంటుంది అనేది మా అభిప్రాయం అండి. రైట్. లక్ష్మణరావు గారు మీరేం చెప్తారు? ఆ దిశగా చర్యలు కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా కూటమి సర్కార్లో? ఇక్కడ శివకుమార్ గారు ఏమంటారంటే సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలని చంపేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మంచి పాయింట్ లేవనెత్తారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ పెద్ద హీరోలు అన్న వాళ్ళు ఎవరైనా చిన్న సినిమాల గురించి ఆలోచించారా? ఏ రోజైనా చిన్న సినిమాలు బాగా ఆడాలి, చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వాలి, చిన్న సినిమాలకి ఇక్కడ తప్పు పట్టట్లా వినాలమ్మా. నేను అన్నదేంటంటే మీరు ఒప్పుకుంటానమ్మా. నేను అన్నదేంటంటే ఎప్పుడైనా మాట్లాడారా? మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు చిన్న సినిమాల గురించి. చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమా ఉండాలని ఎంతో మంది ఇప్పుడు కూడా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు ఉన్నారు, బయ్యర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా కష్టం ఎందుకు మీకు కనబడలా? ఈ రోజు నోటు చెప్తున్నాం. ఎస్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా పిలిపించండి, చిన్న సినిమాను బతికించండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు తీర్చండి. వాళ్ళకి సినిమా డెవలప్మెంట్ అవడానికి స్టూడియోలకి, ఆ స్థలాలు, వాళ్ళ ఇళ్ల స్థలాలకి ఆహ్వానించండి. వైజాగ్ని రమ్మని చెప్పండి, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి, స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వండి. పక్షపాతం చూపించకండి. గతంలో ఎందుకన్నానంటే పక్షపాతం, సాక్షాత్తు బన్నీవాసు, సాక్షాత్తు అల్లు అరవింద్, సాక్షాత్తు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందికి స్టూడియోలు కట్టుకోవడానికి, స్టూడియోలు ఇవ్వడానికి స్థలాలు ఇచ్చారు. కానీ మెగా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా స్థలాలు ఇవ్వలేదని. ఈ రోజున మీరు బంకైపోయారా? మీకు ఐస్ క్రీమ్ అంటిందా? మీరు ఒక ఐస్ క్రీమ్ తింటా ఉన్నారా? మీరు ఒకటైపు ఈ రోజున చొక్కపూసు మాట్లాడతారా? మేము ఒకటే చెప్తా ఉన్నామండి. ఇక్కడ మీరు చెప్పేదంటే క్రిస్టల్ క్లియర్ గా శివకుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా పొదులు పైన మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా చిత్తశుద్ధాన్ని చెప్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 6 చనిపోతే తొక్కిసలాట్లో స్టాంపేట్ జరిగితే
No మళ్ళీ వేరే విచారణ టాపిక్ లో వద్దు, వేరే టాపిక్ లో వద్దు ప్లీజ్. లక్ష్మణ గారు కంక్లూడ్ టైం ఇది ప్లీజ్. శివకుమార్ గారు నో టాపిక్ కాదు ఇది. ఇప్పుడు మీరు ఆ టాపిక్ లోకి వెళ్తే మిగిలిన వాళ్ళంతా కూడా అదే టాపిక్ కొండ గురించి మాట్లాడే అర్హత లేదండి. తిరుపతి కొండ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. ఆ చర్చి కట్టాలని ప్లాన్ చేసింది మీరే కదా, చర్చిలు కట్టాలని మీరే కదా ప్లాన్ చేశారు. కొండ గురించి మీరు మాట్లాడే అర్హత లేదు. కొండ గురించి మీకు అవకాశం లేదు. మీది క్రిస్టియన్, మీరు కొండపైన చర్చిని కట్టాలని ప్లాన్ చేసిందే మీరు. అందువల్ల ఏంటంటే మీకు అర్హత లేదు. అన్య మతస్థుల్ని ఉద్యోగులుగా చేర్చారు. కొండ గురించి మీరు మాట్లాడే అర్హత లేదండి. కొండ గురించి అసలు మీరు ఓకే లక్ష్మణ గారు, ఓకే భరత్ గారు, మస్తన్నావ్ గారు కంక్లూడ్ చేయాలి. చివరికి ఆ అవకాశం ఇద్దరు ఆగాలి. భరత్ గారు లక్ష్మణ గారు ఒక్క నిమిషం ఆగాలి. ఒక్క నిమిషం ఆగాలి. మస్తన్నావ్ గారు మీరు ఏం చెప్తారు? ఇది కేవలం ఇండస్ట్రీని భయపెట్టి, లేదంటే ఇండస్ట్రీలో ఎవరైతే గుత్తాధిపత్యం వహిస్తున్నారో వాళ్ళకు ఒక వార్నింగ్ కిందే మిగిలిపోతుందా, లేదంటే కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిజంగానే ఇండస్ట్రీ ప్రక్షాళనకి ముందడుగులు వేస్తారంటారా? మీ అంచనా ఏంటి? ఒక్క నిమిషం లక్ష్మణ గారు, ఒక్క నిమిషం మస్తన్నావ్ గారు చెప్తారు ప్లీజ్. మస్తన్నావ్ గారు కంటిన్యూ. అయిపోయింది సార్. శివకుమార్ గారు ఒకే ఒక్క నిమిషం సార్. ప్లీజ్. కేవలం వార్నింగ్ గానే మిగిలిపోతుంది. నేను ఇందాక ఆ విషయం ఎందుకు లేవనెత్తానంటే, పవన్ కళ్యాణ్ గారు అన్న సినిమా ఆగిపోతుంది అనగానే విచారణ కమిటీ వేశారు, విచారణ జరపచ్చండి హుకం జారీ చేశారు, వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇదైనప్పుడు దానికి కారణం ఏంటంటే మీ పాయింట్ అర్థమైంది. ప్లీజ్ ఓకే టైం లేదు లక్ష్మణ గారు. మస్తన్నావ్ గారు కంటిన్యూ. హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని ప్లీజ్ లక్ష్మణ గారు అర్థం చేసుకోవాలి ప్లీజ్ లక్ష్మణ గారు అర్థం చేసుకోవాలి. మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ప్లీజ్. ఇది మస్తన్నావ్ గారి టైం అర్థం చేసుకోవాలి లక్ష్మణ గారు ప్లీజ్. లక్ష్మణ గారు అర్థం చేసుకోవాలి. మీ సినిమాలు బంద్ కారణం అయిపోతాయి. కంటిన్యూ మస్తన్నావ్ గారు. దానికి విచారణ జరిపిస్తారు, యాక్షన్ తీసుకున్నారు. ఇదే మీ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారు. మస్తన్నావ్ గారు కంటిన్యూ. శివ గారు ఇప్పుడు ఒక విషయం చెప్తా. చిరంజీవి గారైనా ఇంకొకరైనా ఇప్పుడు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసే విషయంలో అందరూ ముందుకు వస్తా ఉన్నారు, దానిలో ఇదేం లేదు. అయితే ఏంటంటే ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళ సినిమాలు థియేటర్ల దగ్గరికి వెళ్ళేసరికి ఇబ్బందులు పడతాం. ఆ 10 మంది ఎవరైతే పెద్ద భారీ నిర్మాతలు లేకపోతే వాళ్ళ తీసే సినిమాల్లో నటించే హీరోలు మాత్రమే పరిమితం అవుతుంది ఇండస్ట్రీ అంటే వాళ్ళు కాదు, లక్షలాది మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరి సంక్షేమం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విజ్ఞాపన ఏంటంటే, నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇటీవల కాలంలో అది కొన్ని పార్టీలు, వైఎస్ఆర్సీపీ అనేది ప్రధానంగా ఉంది కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వచ్చిందండి, అదేవిధంగా లైలా సినిమా వచ్చింది. ఆ సినిమాలో నటీనటులు ఎవరో పొరపాటునో ఏదో జగన్మోహన్ రెడ్డి గారినో వాళ్ళ ప్రభుత్వాన్ని కించపరిచారని ఆ సినిమాను ఫ్లాప్ చేయాలని ట్రోల్ చేయడం ఏం చేస్తా ఉన్నారు. ఇప్పుడు భైరవం అనే సినిమాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటా ఉన్నారంట. సినిమాని చెప్పేకండి, వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళ వరకు యాక్షన్ తీసుకోండి, అంతేగాని ఆ సినిమా అది అన్ని వైపులా ఉందిలే మస్తన్రావు గారు. ఇటువైపు ఏం తక్కువ కాదు కదా. వీళ్ళకి నచ్చని అంటే ఒక వ్యక్తికి నచ్చని సినిమా వస్తే మరో వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ వెనకాల ఇదే చేస్తున్నారు. అన్ని వర్గాల్లో ఉంది, పొలిటికల్ యాంగిల్ ఉంది, అన్ని వర్గాల్లో కూడా ఉంది. మొత్తంగా అందరూ కలిసి తెలుగు సినిమాని చంపేస్తున్నారు అంతే. పార్టీ గానీ జనసేన రైట్ ఓకే థ్యాంక్ యూ మస్తన్ రావు గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు, థ్యాంక్ యూ భరత్ కుమార్ యాదవ్ గారు, థ్యాంక్ యూ కృష్ణ.